హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎంతగానో ఎదురు చూస్తున్న ఆశా వర్కర్ నోటిఫికేషన్ అయితే వచ్చేసిందండి. పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో అలాంటి వాళ్ళకి ఇది ఒక మంచి నోటిఫికేషన్ అనే అనుకోవచ్చు. అది వచ్చేసరికి ఆశా వర్కర్ జాబ్ నోటిఫికేషన్. కేవలం 10th అర్హతతో అప్లై చేసుకోవచ్చు. విత్ ఇన్ 10 days లో రిజల్ట్ కూడా ఉంటుంది. అండ్ ఎలాంటి ఎగ్జామ్ లేదు, ఎలాంటి ఫీజు లేదు, జస్ట్ అప్లై చేసుకుంటే చాలు. అలా జస్ట్ 10th అర్హతతో ఎలా అప్లై చేసుకోవాలి, ఎవరెవరు అప్లై చేసుకోవాలి, ఏ జిల్లాల వారు అప్లై చేసుకోవాలి, ఏజ్ లిమిట్, శాలరీ డీటెయిల్స్, సెలక్షన్ ప్రాసెస్, ఇలా ప్రతి ఒక్కటి కూడా ఆశా వర్కర్ జాబ్ నోటిఫికేషన్ యొక్క పూర్తి డీటెయిల్స్ అయితే ఈ రోజు మన వీడియోలో అయితే ఉంటాయి. సో ఎవరు కూడా స్కిప్ చేయకుండా వీడియో ఫుల్గా చూస్తే ఒక క్లారిటీ వస్తుంది. అంటే ఆశా వర్కర్ నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా క్లారిటీగా చూసేద్దాం. అంతకన్నా ముందు వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేసేయండి. కొత్తగా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్స్ అన్నీ కూడా మీతో షేర్ చేస్తూ ఉంటాను. అలాగే ఇంకో విషయం అండి, ఈ ఆశా వర్కర్ నోటిఫికేషన్ యొక్క లాస్ట్ డేట్ వచ్చేసరికి February 20th వరకు మాత్రమే అనమాట. ఇంకా ఎన్నో డేస్ లేదు మరి. సో డీటెయిల్స్ అన్నీ చూసేద్దాం. ఎలా అప్లై చేసుకోవాలి ఏంటో ప్రతి ఒక్కటి కూడా క్లియర్గా చూసేద్దాం. చూడండి, ఆశా వర్కర్ జాబ్స్ ఎటువంటి రాత పరీక్ష ఏమీ లేకుండా జస్ట్ 10th అర్హతతో ఆశా వర్కర్ నోటిఫికేషన్ అయితే వచ్చేసింది అనమాట. ఇది వచ్చేసరికి మనకి ఏపీపీహెచ్సి ఆశా వర్కర్ రిక్రూట్మెంట్ 2026గా అప్లై చేసుకోవచ్చు అండి. ఎలా అప్లై చేయాలో చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఆశా కార్యకర్తల భర్తీగా నోటిఫికేషన్ అయితే విడుదల చేశారనమాట. అప్లికేషన్కి సంబంధించిన పిహెచ్సి మెడికల్ ఆఫీసర్ గారికి స్వయంగా మొన్ననే స్టార్ట్ అయింది అనమాట. February 7th నుంచి అయితే స్టార్ట్ అయింది. February 7th నుంచి 20/2/2026 అంటే February 20 వరకు మాత్రమే ఉందన్నమాట. సో ఆ లోపల మనకి ఆఫ్లైన్ ద్వారా పిహెచ్సి మెడికల్ ఆఫీసర్కి అయితే మీ యొక్క అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయాలన్నమాట. అది ఎలాగో కూడా చూసేద్దాం. ఆంధ్రప్రదేశ్లో సొంత గ్రామంలో కేవలం 4 గంటలు పనిచేసే పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్. ఉద్యోగం పేరు వచ్చేసరికి ఆశా వర్కర్ ఉద్యోగాలు అనమాట. ఈ ఉద్యోగాలకు 10th అంటే 10వ తరగతి పాస్ అయి ఉండి, అలాగే 55 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాల మధ్య వయసు కలిగిన వారు, జస్ట్ మహిళలు మాత్రమే, ఓన్లీ మహిళలు అభ్యర్థులు మాత్రమే అప్లై చేసుకోవచ్చు. గ్రామంలో నివసించే మహిళైనా ఉండాలి, లేదంటే ప్రాధాన్యంగా వివాహిత, వితాంధవు లేదా విడాకులు తీసుకున్న లేదా విడిపోయిన వారైనా ఉండొచ్చు అనమాట. ఆశా కార్యకర్తలు ప్రభావవంతమైన కమ్యూనికేషన్ నైపుణ్యాలు, నాయకత్వ లక్షణాలు కలిగి ఉండాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అప్లికేషన్ వచ్చేసరికి పిహెచ్సి మెడికల్ ఆఫీసర్ గారికి స్వయంగా మీరే వెళ్ళి ఇవ్వాలన్నమాట. లేదంటే మీరు పోస్ట్ ద్వారా కానీ ఎలా అయినా అందజేయాలి. సో అక్కడ మనకి జస్ట్ February 20తో లాస్ట్ డేట్ అండి. నెక్స్ట్ ఇంకో డేట్ కూడా ఇచ్చారు చూడండి, 23/2/2026 అంటే February 23 లోపు కూడా మనం జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ వారి కార్యాలయాన్ని అందించవచ్చు అనమాట. సో మనకి 20 వరకు అయితే పిహెచ్సి మెడికల్ ఆఫీసర్ గారికి అప్పచెప్పాలి, లేదంటే 23 లోపు జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ వారి కార్యాలయంలోనే అందించవచ్చు అనమాట. ఇంకా ఈ ఆశా వర్కర్ పూర్తి డీటెయిల్స్ అయితే చూద్దాం. సంస్థ పేరు వచ్చేసరికి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో జాబ్స్ అనమాట. సో అదేనండి, పోస్ట్ పేరు వచ్చేసరికి ఆశా కార్యకర్త పోస్టుకు ఉన్నాయన్నమాట. సో మొత్తం పోస్టుల సంఖ్య వచ్చేసరికి 14 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయండి. రిక్వైర్మెంట్ విధానం వచ్చేసరికి రెగ్యులర్ బేస్ అనమాట. అండ్ నెక్స్ట్ ఏజ్ లిమిట్ చూసుకుంటే 25 to 45 years అయితే ఉండాలి. నెక్స్ట్ చెప్పాను కదా, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి జస్ట్ 10th పాస్ అయి ఉంటే సరిపోతుంది. ఇంకా నోటిఫికేషన్లో శాలరీ డీటెయిల్స్ చూసుకుంటే నెలకు వచ్చేసరికి 10,000 అనమాట. అండ్ అప్లై స్టార్ట్ అంటే దరఖాస్తు ప్రారంభం వచ్చేసరికి ఇప్పటికే స్టార్ట్ అయిపోయిందండి. February 7th నుంచి అయితే స్టార్ట్ అయింది అనమాట. ఇంకా లాస్ట్ డేట్ చూసుకుంటే 20 February. అప్లికేషన్ మోడ్ వచ్చేసరికి ఆఫ్లైన్ అనమాట, మీరే వెళ్ళి ఇవ్వాలి. ఇక్కడ వెబ్సైట్ లింక్ ఉంది కదా, నేను రౌండ్ అప్ చేస్తాను చూడండి. సో ఆ వెబ్సైట్ లింక్ ద్వారా మీరు అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ చేసుకోవాలి. సో అప్లికేషన్ ఫామ్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలన్నమాట. సో డౌన్లోడ్ చేసుకుని ఎలా ఫిల్అప్ చేయాలి, ఇంకా ఏమేమి అటాచ్ చేయాలి అన్న దానిపై కూడా క్లియర్గా చూద్దాం. అండ్ నెక్స్ట్ ఎక్కడెక్కడ పోస్టులు ఖాళీగా ఉన్నాయో, సో మొత్తం కూడా 14 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయని చెప్పాను కదా. సో ఏ జిల్లాలో, ఏ విలేజ్లో, సో డివిజన్తో సహా మనకి విలేజ్ నేమ్ కూడా ఇచ్చేసాడు అనమాట. సో ఇక్కడ చూడండి, క్లియర్గా మనకి తెలుస్తుంది. అంటే ఏ విలేజ్లో ఖాళీగా ఉన్నాయి, వేకెన్సీస్ ఉన్నాయి అన్నది తెలుస్తుంది అనమాట. డివిజన్స్ చూసుకుంటే రంపచోడవరం, చింతూరు, అలాగే పాడేరు, ఈ 3 డివిజన్లో మనకి వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. సో ఈ 3 డివిజన్కి సంబంధించిన విలేజెస్ కూడా ఇక్కడ ఇచ్చాడు చూడండి. అండ్ నెక్స్ట్ ఇంకెవరు అప్లై చేసుకోవాలి చూడండి. అప్లై చేసుకున్న వాళ్ళు చెప్పాను కదా, మహిళలు మాత్రమే అప్లై చేసుకోవాలి. ఆమె కనీసం 10వ తరగతి పాస్ అయి ఉండాలన్నమాట. ఇంకా నెక్స్ట్ అభ్యర్థులకు కావాల్సిన అర్హతలు అయితే చూసేద్దాం. తప్పనిసరిగా మహిళ అభ్యర్థి అయి ఉండాలి. నెక్స్ట్ ఆ వార్డు సచివాలయం పరిధిలో నివసిస్తూ ఉండాలి. అండ్ 25 years to 45 years అయితే ఉండాలి.
మ్యారీడ్ ఉమెన్ ఉండాలన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి వితంతువులైనా, విడాకులు తీసుకున్న వాళ్ళైనా, ఇలాంటి వాళ్ళైనా కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. మనకి జస్ట్ కేవలం తెలుగు బాగా చదవడం, రాయడం సరిగ్గా వచ్చి ఉండాలన్నమాట. ఆరోగ్యం, సంక్షేమం, గర్భిణీ స్త్రీల ఆరోగ్యం వంటి సమస్యలను అవగాహన ఉంటే సరిపోతుంది. చక్కగా ఇతరులకు వివరించత్వం అంటే ఇతరులకు ఎక్స్ప్లెనేషన్ చేయడం కూడా రావాలన్నమాట. అంటే ఇప్పుడు ఒకవేళ గర్భిణీ స్త్రీ ఉంది, సో తనకి ఎలా చెప్పాలి ఏంటి, సో ఎలా జాగ్రత్తలు చెప్పాలి ఏంటి, ఇలా చెప్పడం ఎక్స్ప్లెనేషన్ చేయడం కూడా రావాలన్నమాట. సో ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ఈ లక్షణాలన్నీ ఉండాలన్నమాట. సో అంటే అందరితో కలివిడిగా ఉండడం, అలాగే ఎక్స్ప్లెనేషన్ చేయడం, ఇవన్నీ కూడా వచ్చి ఉండాలి. సో అండ్ అలాగే హెల్త్ గురించి కూడా కొంచెం తెలిసి ఉండాలన్నమాట. ఇంకా నెక్స్ట్ నోటిఫికేషన్లో చూసుకుంటే, ఈ నోటిఫికేషన్లో ఆశా వర్కర్ ఉద్యోగాలకు సో ఈ జాబ్స్కి మనకి జస్ట్ 10,000 వరకు నెల జీతం ఇస్తారనమాట. మంత్లీ శాలరీ వచ్చేసరికి 10,000. అండ్ ఏజ్ లిమిట్ చూసారు కదా, 20 ఫిబ్రవరి 2026 నాటికి మనకి 25 to 45 ఇయర్స్ వచ్చి ఉండాలన్నమాట. గుర్తుపెట్టుకోండి. సో 20 ఫిబ్రవరి లోపు అంటే 20 ఫిబ్రవరి ఈ పాటికి మనకి 25 to 45 ఇయర్స్ వచ్చేసి ఉండాలన్నమాట. దరఖాస్తు ఫీ వచ్చేసరికి ఏమీ లేదండి. నెక్స్ట్ అయితే సెలక్షన్ ప్రాసెస్ చూద్దాం. అసలు సెలక్షన్ ప్రాసెస్ అంటే ఏమీ ఉండదు, మీకు తెలుసు కదా. తెలుగు రాయడం, చదవడం ఇవి మాత్రం మెయిన్. అండ్ 10th పాస్ అయి ఉండాలి. ఇక్కడ పాయింట్స్ని బట్టి అయితే మనకి ఇచ్చారనమాట. విద్యా అర్హత వచ్చేసరికి 50 మార్క్స్ అయినా వచ్చి ఉండాలి. అండ్ డిజిటల్ అక్షరాత్య అంటే సో రాయడంలో మనకి 5 మార్క్స్, కమ్యూనికేషన్ స్కిల్స్లో 5 మార్క్స్, అలాగే వితంతువు విడిపోయిన వ్యక్తి అయితే వీళ్ళకి ఒక 5 పాయింట్స్, ఇలా అన్ని పాయింట్స్ అయితే మనకి యాడ్ చేస్తారనమాట. 50 పాయింట్స్ వచ్చి ఉండాలి. అలాగే రాయడంలో 5 మార్క్స్ వచ్చి ఉండాలి, కమ్యూనికేషన్లో 5 మార్క్స్ వచ్చి ఉండాలి. అంటే ఈ టెస్ట్ పెడతారనమాట. సో ఇందులో మనకి పాస్ అయితే సరిపోతుంది. ఇలా జస్ట్ మనకి పాయింట్స్ యాడ్ చేస్తారనమాట. చాలా చాలా సింపుల్. జస్ట్ మీరు అప్లై చేసుకుంటే కంపల్సరీ 100% జాబ్ వస్తుంది అనమాట. సో జిల్లాలు అన్నీ ఏ ఊర్లో మనకి ఖాళీలు ఉన్నాయో చూసారు, అలాగే డివిజన్స్ కూడా చూసారు. ఇది వచ్చేసరికి మనకి అల్లూరి సీతారామ జిల్లాలో అయితే వచ్చిందనమాట ఈ నోటిఫికేషన్ అయితే. సో ఇంకా మీకు ఏ జిల్లాలో కావాలో కామెంట్ చేసేయండి, ఏ జిల్లాలో నోటిఫికేషన్ కావాలో కామెంట్ చేయండి. సో నేను అప్డేట్ రాగానే వెంటనే కూడా మీకు ఇన్ఫామ్ చేస్తాను. ఇంకా నెక్స్ట్ సో అప్లికేషన్ ఫామ్ అయితే డౌన్లోడ్ చేసుకునే లింక్ అయితే చూపించాను కదా. సో దాని ద్వారా అప్లికేషన్ ఫామ్ ఓపెన్ చేసి డౌన్లోడ్ చేసుకుని దాంతోపాటు రేషన్ కార్డు, ఆధార్ కార్డు, ఓటర్ కార్డు, బ్యాంక్ పాస్బుక్ ఈ మూడిట్లో ఏదో ఒకటి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి 8th క్లాస్ చదువుంటే సో దాని యొక్క సర్టిఫికేట్ కాపీ, అలాగే 10th క్లాస్ సర్టిఫికేట్ కాపీ, అలాగే సో ఇక్కడ కొన్ని ఇచ్చాడు కదా వితంతువు, విడాకులు పొంది వీటికి సంబంధించిన కూడా ఏమన్నా డాక్యుమెంట్స్ అండ్ సర్టిఫికేట్స్ ఏమన్నా ఉంటే సో అటాచ్ చేయాలన్నమాట. సో ఇవన్నీ కలిపి అండ్ మీ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకున్నారు కదా, మీ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా క్లారిటీగా ఫిల్అప్ చేసి వాటికి ఈ జిరాక్స్ కాపీస్ అన్ని కూడా అటాచ్ చేసి చెప్పాను కదా సంబంధిత PHC వైద్య అధికారులకు సమర్పించాలి. సర్టిఫికేట్ యొక్క జిరాక్స్ కాపీ సరిపోతుంది అనమాట. క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా కంపల్సరీ అండి. SC ST అలాగే BCలకు క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే కంపల్సరీ. సో లేదు ఇవ్వలేదంటే వాళ్ళని OCగా పరిగణిస్తారనమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి సో వాటికి సంబంధించిన కూడా సర్టిఫికేట్స్ ఇక్కడ చూస్తున్నారు కదా. సో నెక్స్ట్ నివాస ధృవీకరణ పత్రం, అలాగే ఆధార్ కార్డా లేదా రేషన్ కార్డు ఏదో ఒకటి ఇస్తే సరిపోతుంది. సో ఇలా మీ యొక్క అప్లికేషన్ అన్నది రెడీ చేసుకొని ఫిబ్రవరి 20th లోపు అయితే ఆఫీస్లో సబ్మిట్ చేయాలి. సో ఇదండి అప్లికేషన్ ప్రాసెస్, అలాగే ఆశా వర్కర్ నోటిఫికేషన్ యొక్క ఫుల్ డీటెయిల్స్ చెప్పాను కదండి. ఏ డిస్ట్రిక్ట్ వాళ్ళకైతే ఈ ఆశా వర్కర్ నోటిఫికేషన్స్, అంగన్వాడీ నోటిఫికేషన్స్ కావాలో వాళ్ళు కామెంట్ చేసేయండి. సో డిస్ట్రిక్ట్స్ వైజ్ అయితే కామెంట్ చేస్తే నేను రాగానే వెంటనే కూడా మీకు ఇన్ఫామ్ చేస్తాను. సో డిస్ట్రిక్ట్ అయితే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకుండా ఒక చిన్న లైక్ చేయండి. మీకు హెల్ప్ అవ్వకపోయినా ఆ జిల్లాల వారికి హెల్ప్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ టు నెక్స్ట్ వీడియో. బై.